ఓకే స్టూడెంట్స్, మనం బరస్తే బాధ కవితా పాటలో సారాంశం చెప్పుకుందాం. చూడండి అమ్మా, మెటీరియల్ చూడండి. తీసారా అందరూ మెటీరియల్? చూడండి, పేజీ నెంబర్ 10. మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకోండి. పోయము మనకి దగ్గర ఉంటే బెటర్, లేకపోతే మనకి ఇక్కడ ఇన్ని పాయింట్లు చూసి అమ్మ ఇంత పెద్ద సారాంశమా అని అనుకుంటారు. పాయింట్స్ వైజ్గా మనకి అక్కడ ఉంటుంది. సరే, ప్రజెంట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత నేను నోట్స్ ఇస్తాను, దీనికి సంబంధించి కొంచెం షార్ట్గా ఉండేటట్లుగా 12 పాయింట్లు 10 పాయింట్లు ఉండేటట్లుగా సారాంశం నేను నోట్స్ ఇస్తాను. చూడండి అయ్యా, ముందు క్వశ్చన్ చూడండి, ఏ విధంగా వస్తుందో చూడండి. క్వశ్చన్, బరస్తే బాధల కవితా के आधार पर ప్రకృతి का వర్ణన. పోయం అనుసరించి పోయం ఆధారంగా ప్రకృతి వర్ణన అట్లా ఇవ్వచ్చు క్వశ్చన్. తర్వాత మామూలుగా డైరెక్ట్ క్వశ్చన్, బరస్తే బాధల కవితా का सारांश अपने शब्दों में लिखिए. మీ ఓన్ సెంటెన్స్లో రాయండి అని మామూలుగా ఇవ్వచ్చు. తర్వాత ఇంకొక విధంగా ఉంచండి. पंत जी ने वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य का सुंदर चित्रण किया है. वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य का सुंदर चित्रण किया है, अपने शब्दों में कीजिए. అట్లా ఇవ్వచ్చు. తర్వాత అట్లా ఇంకేదైనా అందులో సారాంశం ఎస్ఐ క్వశ్చన్ వస్తే సారాంశం అని మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇంతకుముందు ఎట్లా ఉందో కవి పరిచయం సేమ్ అలానే రాయాలి. कविता बरसते बादल, कवि सुमित्रानंदन पंत, जीवन काल 1900 से 1977. रचनाएं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद మొదలైనవి. పురస్కార్ పురస్కార్ చూడండి, జ్ఞానపీఠ చిదంబరాన్ని కావ్యం రాస్తే జ్ఞానపీఠ పురస్కారం ఇచ్చారు. అలాగనే సాహిత్య అకాడమీ సోవియత్ రూస్ అనేటువంటి. తర్వాత అన్యం, ఛాయావాది కవి ప్రకృతి సుకుమార్ కవి, అది ఛాయావాదానికి చెందిన కవి. తర్వాత ప్రకృతి సుకుమార్ కవి, ప్రకృతిని వర్ణించే కవి అని అనమాట. ఛాయావాదం అంటే అది మీకు అవుట్ ఆఫ్ స్టాండర్డ్. ఛాయ అంటే ఏంటయ్యా? షేడ్, నీడ. అంటే ఛాయావాది నీడ ఏంటంటే బ్లాక్ సంబంధించింది. అంటే కొన్ని విరహంతో బాధతో కూడినటువంటి కవితలు కూడా రాసేది వాడనమాట. ఆ విభాగానికి చెందిన వ్యక్తి ఛాయావాదం అంటే అది. సరే, అన్యం అయిపోయింది కదా. సారాంశ్ బరస్తే ఆ లైన్ చదవండి మీరు. सर नेक्स्ट, वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. सावन का महीना सुंदर और मन भावन होता है. सावन की वर्षा सबका मनमोहक है. ఈవెన్ మామూలుగా వర్ష ఋతువుకు సంబంధించిన పాయింట్లు మామూలు 3 పాయింట్లు. మళ్ళీ ఇంకోసారి చూడండి. శ్రావణ మాస్కే అయిపోయింది కదా, అది ఇక్కడ నుంచి మన పోయమ్స్లో ఉన్నటువంటి వాటి మీద ఆధారపడి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇది చూడండి. శ్రావణ మాస్కే మేఘ झमझम बरसते हैं, वर्षा की बूंदें पेड़ों से छनकर धरती पर गिरती है. ఆ 2 పాయింట్స్ ఉన్నాయి. శ్రావణ మాసంలో మేఘాలు ఆ విధంగా కురుస్తాయి, వర్షపు బిందువులు చెట్ల మీద నుండి పడి భూమి మీద పడతాయి. బిజ్లీ చంచం చమక్తీ హై, మెరుపులు మెరుస్తూ ఉంటాయి. వర్షాకే కారణం, వర్షాల వల్ల దిన్మే హీ, పగలు కూడా అంధేరా ఛా జాతా హై, డార్క్నెస్ వ్యాపించింది. పగలు కూడా మబ్బులు బట్టి డార్క్నెస్ వ్యాపించింది. మనకే సప్నే జగతే లగతే హై, మనసులో కలలు మేల్కొంటాయి. వర్షా హోనే పర్, వర్షం పడటం వల్ల, వర్షాలు అవటం వల్ల मेंढक टर्टर आवाज करते हैं, కప్పలు అరుస్తాయి ఆ విధంగా. జింగూర్ झनझन आवाज करते हैं, జింగూర్ అంటే క్రీపర్స్ అట్లా అరుస్తుంటాయి.
मोर म्याव म्याव और चातक పక్షి పియు పియు ఆవాజ్ करते हैं ఇది సెకండ్ పోయం సంబంధించి అనుకుంటా ఆ విధంగా సౌండ్ చేస్తూ ఉంటాయి సోన్ బాలక్ పక్షి ఆ జలచర పక్షులు కూడా ఖుషీసే రోదన करते हैं ఆనందంతో అరుపులు అరుస్తూ ఉంటాయి ఆకాశ్ మే మేఘ గుమ్మడే గుమ్మడే గర్జతే రహతే हैं ఆకాశంలో మేఘాలు గర్జిస్తూ ఉంటాయి అది సెకండ్ పోయం ఇక్కడ సెకండ్ పోయం కూడా రెండు పోయంలు కలిపించినట్టున్నాడు అక్కడ అది తర్వాత रिमझिम रिमझिम बरसने वाली बूंदों के स्वर से भीतर की भावनाएं जगाती हैं ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి रिमझिम रिमझिम बरसने वाली बूंदों के स्वर से ఆ रिमझिम रिमझिम అనేటువంటి ఆ బిందువులు మన చేతి మీద పడినప్పుడు ఆ స్పర్శకి భీతర్కి భావన మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు మేల్కొంటాయి ఆ యొక్క శబ్దాన్ని మన రోమ్ శిఖర్ కొడితే ఆయన తర్వాత ఉన్కే చూతే అవి తాగటం వల్ల అవి మన శరీరానికి తాగటం వల్ల శరీర్కే రోమ్ శిఖర్ ఉడతాయి శరీరం మీద ఉన్నటువంటి రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి అది మన్ ఆనందిత్ హోతా హై మనసు హ్యాపీగా ఉంటుంది ధరతీ పర్ పానీకి ధారాయే బహతీ హై మళ్ళీ చూడండి ధరతీ పర్ పానీకి ధారాయి భూమి మీద వాటర్ ధారలు ధారలుగా ప్రవహిస్తూ ఉంటుంది మిట్టీకి కణ కణ మే కోమల్ అంకుర్ ఫూట్తే హై మిట్టి అంటే మట్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నటువంటి ఆ కోమలమైనటువంటి ఆ యొక్క అణువులు అవి మొలకలు ఎత్తుతాయి అన్నమాట మనకు తెలియదు ఇప్పుడు మామూలుగా ఉంటుంది కొన్నాళ్ళ తర్వాత అక్కడ గడ్డి పట్టింది అయ్యేనమాట అణువులో ఉండేటువంటి కొన్నాళ్ళకి గడ్డి పట్టుకొని మొలకెత్తుతూ ఉంటాయి అది తర్వాతది లాస్ట్ పోయం కవి పంతజీ కహతే హై ఇప్పుడు కవి అంటున్నాడు ఏమని పానికి ధారాయి పకడకర్ మేరా మన్ ఝూల్నే లగతా హై నీటిని ఆ దారను పట్టుకోవటం వల్ల నా మనసు ఊగిపోతూ ఉంది ఆనందంతో అంటే పోయంలో మనకి ఏం చెప్పుకున్నాం లాస్ట్ పోయం తన గురించి తన ఒపీనియన్ చెప్పాడు ఫస్ట్ పోయం ఏమో వర్షాల గురించి రెండో పోయం అవి ఇట్లా అరుస్తాయి ఇవి ఇట్లా అరుస్తాయి వాటి గురించి చెప్పాడు థర్డ్ పోయం కూడా కొంచెం చెప్పాడు ప్రకృతి గురించి చెప్పాడు లాస్ట్ పోయం తన యొక్క ఒపీనియన్ చెప్పాడు అదే ఈ పేర పానికి ధారాయే పకడకర్ నీటి యొక్క దారలు పట్టుకుని నా మేరా మన్ ఝోల్తా హై నా మనసు ఊగిపోతా ఉంది ఆప్ సబ్ ముझे घेर कर మీరందరూ నా చుట్టూకు చేరి నా చుట్టుముట్టి సావన్కే గీత్ గాయి పాడండి శ్రావణ వర్ష సంతోషం పాటలు పాడండి అని అంటున్నాడు అనమాట హమ్ సబ్ ఇంద్రధనుష్కే झूले में झूलने का ఆనంద్ లేంగే అంటే ఆనందిద్దాం ఫ్యూచర్ టెన్స్ ఆనందిద్దాం మీరందరూ నాతో పాటు ఆ ఇంద్రధనుసు అనే ఓయలలో కూర్చొని ఊగుతూ ఆనందిద్దాం అని అంటున్నాడు అనమాట యహ్ కామనా కరే కి సావన్ అప్నే జీవన్ మే బార్ బార్ ఆయే ఇది కామన్ కరే కామనా కరే ఫేస్ చేద్దాం ఇది ఇలా ఆనందిద్దాం అనుభవిద్దాం ప్రతి సంవత్సరం మన జీవితంలో ఈ వర్షాకాలపు ఆనందాన్ని ప్రతి సంవత్సరం అనుభవిద్దామని ఇక్కడ మనం పోయంలో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న పోయమ్స్ 4టిని ఇక్కడ ఉన్నటువంటిని రెండింటిని టాలీ చేసుకొని చదివితే మనకి బర్డన్ తగ్గిద్ది మామూలుగా ఇదొక్కటే చేసి చదివామనుకో ఊరి చాలా లైన్స్ ఉన్నాయి అనిపిస్తుంది కాబట్టి ఏం చేయాలంటే మీరు పోయం కూడా మీకు ఐడియా ఉండాలి 4 పోయంలో అందులో ఫస్ట్ పోయము ప్రకృతి గురించి రెండో పోయం ప్రకృతిలో ఉన్నటువంటి ఆ జీవులు యొక్క వర్షం పడేటప్పుడు వాటి యొక్క అరుపులు మూడో పోయం కూడా భూమి గురించి ప్రకృతి గురించి 4వ పోయం రైటర్ తన ఒపీనియన్ గురించి చెప్పాడు అని ఊరకు ఒక ఐడియా రావాలా మీకు అట్లాగే